కర్ణాటకలో సీఎంని మార్చారు కదా. గతంలో సీఎంగా ఉన్న సిద్ధరామయ్య రాజీనామా చేశాడు. కొత్తగా సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళ హైకమాండ్ సీఎం పదవిని మార్పు చేసింది. దీని మీద తొలిసారిగా మోడీ గారు మాట్లాడారు. కాంగ్రెస్ తన అధికారంలో ఉన్న చోట అసమర్థ పాలన అందిస్తుంది, పర్మనెంట్ ముఖ్యమంత్రి కూడా ఉండలేదు, ముఖ్యమంత్రిని మారుస్తున్నారు వాళ్ళు, అంటే వాళ్ళు అసమర్థులు కాబట్టే సీఎం పదవిని మార్చాల్సి వస్తుంది అన్నట్టుగా మోడీ గారు మాట్లాడారు. నిజానికి బీజేపీ అధికారంలో ఉన్న చోట కూడా సీఎంలను మారుస్తూనే ఉన్నారు. గతంలో అదే కర్ణాటకలో సీఎంలను మార్చారు. గతంలో మోడీ గారు సొంత రాష్ట్రం గుజరాత్లో సీఎంలను మార్చారు. మరి వాళ్ళు అసమర్థులు కాబట్టి వాళ్ళని మార్చారా? ఇది కరెక్ట్ కాదు. అంటే మనం చేసినప్పుడు ఒకటి, అవతలోడు చేస్తే మరొకటి అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ విమర్శించవచ్చు, కానీ ఈ విమర్శ వరకు మనం అంగీకరించడానికి లేదు. సీఎం పదవుల్ని మారుస్తూనే ఉంటాయి జాతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలు అయితే ఇక వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంచుకుంటారు, ఆ ప్రాంతీయ పార్టీ అధినేత సీఎంగా ఉంటారు. కానీ జాతీయ పార్టీల్లో ఏంటంటే ఇక వర్గాలు ఉంటాయి, కుమ్ములాట్లు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. మొత్తానికి సీఎం పదవులు మారుస్తూనే ఉంటాయి జాతీయ పార్టీలు అనేవి. అది ఎక్కడైనా జరిగేది, ఏ పార్టీలోనైనా జరిగేది. సో దీన్ని మోడీ గారు కామెంట్ చేయడం అనేది తప్పు.